వెల్కమ్ టు కల్పన వంటలు. ఈరోజు నేను సొరకాయతో చేసుకునేటువంటి దప్పలం చూపించబోతున్నాను. ఇది పుల్ల పుల్లగా తీయగా కారం కారంగా ఉంటుంది. దానికి కావలసినవి ఒక సొరకాయ, చెక్కు తీయకుండానైనా చేసుకోవచ్చు. దానికి పెద్ద పెద్ద ముక్కలు ఈ సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. ఆ ముక్కలకి సరిపడినంత కారం, బెల్లం, సాల్ట్, పసుపు, జీలకర్ర ధనియాలు వేయించి పౌడర్ చేసుకున్నటువంటి పౌడర్, ఒక నిమ్మకాయ అంత సైజులో ఉన్నటువంటి చింతపండుని గుజ్జుగా చేసుకొని పెట్టుకోవాలి, 1 కప్పు అది. ఇప్పుడు ఒక అల్యూమినియం పాత్రలో ఈ సొరకాయ ముక్కలన్నిటిని వేసేసి బెల్లం, కారం, ధనియాల పౌడర్, పసుపు, సాల్ట్ ఇవన్నీ కూడా అందులో వేసేయాలి. ఇలా అన్నీ వేసిన తర్వాత అందులో చింతపండు గుజ్జు పోసేయాలి. తర్వాత 2 గ్లాసులు వాటర్ పోయాలి. రెండు గ్లాసులు వాటర్ పోసిన తర్వాత మనం గరిటెతో అంతా కలిసేలాగా కలిపేసేసి దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ మీద పెట్టి ఒక అరగంట పాటు ఉడికించుకోవాలి మూత పెట్టి. ఇలా సగానికి ఉడికిన తర్వాత, అంటే ముక్కలన్నీ ఉడికిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మనం ఉప్పు చూసుకొని ఇంకా మనం తాలింపు పెట్టుకుందాము. తాలింపు కావలసినవి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, దంచిన వెల్లుల్లిపాయలు, ఇంగువ. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ పోసిన తర్వాత జీలకర్ర వేయాలి. తర్వాత ఆవాలు వేయాలి. చిటపటలాడేటప్పుడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేయాలి. అవి వేగుతున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేయాలి. తర్వాత ఇంగువ కూడా వేయాలి. కరివేపాకు కూడా వేసి అప్పుడు తాలింపుని ఈ రసంలో వేసేయాలి. మూత పెట్టి 1 నిమిషం అయిన తర్వాత స్టవ్ కట్టేసేయాలి. చూస్తున్నారు కదండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి సొరకాయ దప్పలం రెడీ అయిపోయింది. ఇది షుగర్ ఉన్న వాళ్ళకి, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనిలోని మనం ఆయిల్ అనేది ఎక్కువగా వాడలేదు. సొరకాయ బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే షుగర్ ఉన్న వాళ్ళకు కూడాను షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సొరకాయతో ఈ విధంగా మీరు కూడా చేసుకుని టేస్ట్ చేసి చూడండి ఎలా ఉందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ బటన్ ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.